వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో మనకి ప్రతిరోజు ఉపయోగపడే చీపురు కట్టని ఏ విధంగా మనం సన్నగా మనకి చేతికి పట్టేలాగా ఎలా కట్టుకోవాలో చూద్దామండి. మనకి ఇలా లావు పుల్లలో చీపురు కట్టని తీసుకుంటాం కదండి. దీన్ని ఇంత పొడుగు ఉంది, చాలా పొడుగు ఉంది. వీడియో అంతా తీయలేకపోతుందండి, అందుకోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఇదంతా చెయ్యి పట్టడానికి రోజు ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. దీన్ని సమానంగా కట్టుకుందాము. ఒకవేళ మనం కట్టినా కానీ మళ్ళీ ఒక్కొక్కసారి ఊడిపోతుంది. అలా ఊడకుండా స్మూత్గా ఉండేలాగా కట్టుకుందాము. అది ఎలాగో చూద్దామండి. నేను ఇక్కడ 2 చీపురు కట్టలను తీసుకున్నాను. ఇవి 3 చీపురులుగా తయారు చేసుకుంటానండి. ఇప్పుడు దీనికి ఇది కట్టేసి ఉంది కదండి, తాడుని కట్ చేసేసుకోవాలి. ఈ తాడుని మొత్తం తీసేసుకుని పుల్లలుగా ఉంచేసుకోవాలండి. చూసారండి, నేను కట్టలన్నీ 2 కట్టలు విప్పేశాను. ఇక్కడ నేను 2 చీపుర్లు తీసుకున్నాను కాబట్టి ఈ తాడంతా ఇప్పేసి పెట్టుకున్నానండి. మనం చీపురు కొనుక్కున్నప్పుడు ఎంచుకున్నప్పుడు మనం ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉన్న పుల్లలు చూసుకుని తీసుకోవాలండి. ఎక్కువ రోజులు మన్నుతాయి. మనకి ఇలా రెడ్ కలర్లో ఉన్నాయి అయితే తొందరగా పాడైపోతాయి. చీపురు పుల్లలో ఎక్కువ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఎంచుకుని కొనుక్కోవాలి. ఇప్పుడు చీపురుని ఈ పుల్లల్ని ఇలా నిలబెట్టుకుని చక్కగా మనం ఏ సైజుకి ఆ సైజు పుల్లలు తీసేసుకోవాలండి. ఇలాగ మనకి చిన్న చిన్న పుల్లలు ఏమన్నా లోపల ఉంటే కట్టలోను బయటకు వచ్చేస్తాయి. ఈ విధంగా అనుకుంటే మొత్తం అన్నీ చిన్న చిన్న పుల్లలు వచ్చేస్తాయండి. నేను ఈ విధమైన పుల్లలు కొనుక్కోవడం వల్ల ఎక్కువ పుల్లలు లేవండి. అందుకోసం చాలా పొడవుగా ఉంది చీపురు అయితే. మనం ఈ చివరి అంచులు పట్టుకుని అనుకుంటే మనకి ఏ పుల్లలు ఆ పుల్లలో సమానంగా వచ్చేస్తాయి. మీకు వీడియోలో కనిపించట్లేదండి, అందుకోసం నేను మామూలుగా చెప్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, నేను చిన్నవి చిన్నవిగా పెద్దవి పెద్దవిగా వేరు చేసేసుకున్నానండి చీపురు పుల్లలన్నీ. ఇప్పుడు దీన్ని ఎలా కట్టాలో చూద్దాము. చీపురు కట్టు ఊడిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతాము. అది కట్టడానికి అవేమో జారిపోతూ ఉంటాయి. మనం తాడుతో కట్టినా ప్లాస్టిక్ వైర్తో కట్టినా ఎలా కట్టినా జారిపోతూ ఉంటాయి. అలా లేకుండా మనం ఎలా కట్టుకుందామో చూద్దాము. ఈ మధ్యన గొట్టాలు కూడా వచ్చేస్తున్నాయి కదండి. బయట గొట్టాల చీపురు వాడుతుంటే అదంతా దుమ్ము అంతా రాలిపోతుంది. ఇలాంటి పుల్లలు అయితే దుమ్ము రాలదు, చక్కగా ఉంటుంది. చీపురు కట్టడానికి మనకి తాడు అవసరం లేకుండా మనం నిత్యం పేస్ట్ వాడతాం కదండి. తెల్లారి లేచిందే పేస్ట్తోనే పని. పొద్దున్నే ఇది అయిపోయిన తర్వాత పాడేస్తూ ఉంటాము. ఇది పాడైన అవసరం లేకుండా చీపురు కట్టుకుందాము. మనం ఇది అయిపోయిన తర్వాత ఎలా చేసుకోవాలో చూద్దాము. పేస్ట్ అయిపోయిన తర్వాత ఈ చివర ఆ చివర కట్ చేసేసుకోవాలండి. మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారండి, చక్కగా ఈ పక్కకి ఆ పక్కని కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్లా ఉందండి. మీరు ఈ పేస్ట్ అనే కాదండి, మీరు ఏది వాడుకుంటే అది ఇలా పెద్ద సైజు పేస్ట్ని తీసుకోవచ్చు. మనం ఫేస్ క్రీమ్లు వాడుకుంటాం, ఏదైనా సరే మనకి ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది శుభ్రంగా లోపల కొంచెం పేస్ట్ అంటుకుపోయింది కదండి, ఇది శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకుందాము. ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఇవి చిన్నగా ఉన్న పుల్లల్ని మనం పెట్టుకుందాము. మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసేసుకున్నాం కాబట్టి మనము ముందు చిన్నగా ఉన్న పుల్లల్ని పెట్టి చూపిస్తాను మీకు. ముందుగా పేస్ట్ని ఇలా తీసుకుని కొంచెం కొంచెం పుల్లలు తీసుకోవాలండి. పుల్లలు తీసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలాగా ఇవి టైట్ అయ్యే వరకు కొంచెం కొంచెం పుల్లలు పెట్టుకోవాలి. ఈ విధంగా కిందకి ట్యాప్ చేసుకుంటూ మనం పుల్లల్ని జరుపుకుంటూ ఉన్నామంటే మనకి చక్కగా చీపురి తయారైపోతుందండి. ఇప్పుడు ఇలా కొంచెం అయిన తర్వాత 2 పుల్లలు పెట్టుకోవాలి. 2 పడతాయి. తర్వాత ఒకటి పెట్టుకోవాలి. మనం ఇందులో పట్టేదాన్ని బట్టి పట్టినని పెట్టుకుంటే మనకి టైట్ అయ్యే వరకు పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా పెట్టుకుంటే టైట్ అయ్యే వరకు సరిపోతుందండి. ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. చూసారండి, చీపురు రెడీ అయిపోయింది. టైట్గా పెట్టేశాను, ఎక్కడ లూజ్ లేకుండా చక్కగా పట్టినన్ని చిన్న పుల్లలన్నీ ఒక చీపురు అయిపోయాయండి.
ఇవి పక్కన పెట్టేసుకుని పెద్ద చీపురు తయారు చేసుకుందాము. అలాగే మరొకటి అయిపోయిన పేస్ట్ని తీసుకున్నానండి. ఆల్రెడీ నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు పడేయను వీటిని. అయిపోయిన తర్వాత ఇప్పుడు పెద్ద చీపురు గట్టి పుల్లలు పెట్టుకుందాము. అదేవిధంగా ఒక్కొక్కటిగా పెట్టుకుందాము. ముందు కొద్దిగా పెట్టుకుని తర్వాత రెండు పుల్లల చొప్పున పెట్టుకుంటే చక్కగా చీపురు రెడీ అయిపోతుందండి. ఈ విధంగా అనుకుంటూ ఉండాలి పెట్టుకున్నప్పుడు. చూసారండి, మనకి ఎంత టైట్గా కావాలంటే మనకి పేస్ట్ పట్టేంత సరిపోతుంది. మన చేతికి కూడా చక్కగా అమిరిపోతుందండి. మనకి చెయ్యి నొప్పి లేకుండా మనం ఈ సైజులో కట్టుకోవచ్చు. ఈ చీపురి నాకు చేతికి సరిపడగా ఉంటుందండి. చక్కగా మనకి చేతులు రఫ్ అవ్వకుండా చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా పేస్ట్ పడేయకుండా ఇలా చేసుకోవచ్చండి. నా దగ్గర ఇంకా 2 చీపుళ్ళకు ఉన్నాయి. ఆల్రెడీ 2 చీపులు కట్టాను కదండి, ఇంకా 2 చీపులకి సరిపోతుంది. ఇదే విధంగా చూసారండి, చక్కగా నేను 3 చీపులు తయారు చేసుకున్నాను. వీటితోనూ చాలా స్మూత్గా ఉంటుంది మనకి చేతికి పట్టుకోవడానికి. చూసారా ఫ్రెండ్స్, నేను 2 పెద్ద చీపుళ్ళు, ఒక చిన్న చీపురు కట్టుకున్నాను. 2 చీపుర్లతో నాకు 4 చీపుర్లు అవుతున్నాయి. మనం చిన్న పుల్లల్ని పాడైన అవసరం లేదండి. మీకు అవసరం లేకపోతే ఒకవేళ మనం వాడే చీపుర్లో పుల్లలు ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటాయి మనం ఊడ్చుకున్నప్పుడు. అలాంటప్పుడు ఈ చిన్న పుల్లల్ని సపోర్ట్గా గుచ్చుకోవచ్చు. గుచ్చుకుంటే చక్కగా మనకి చీపురు జారిపోకుండా ఉంటుంది. మనకి ఎప్పుడూ టైట్గా ఉండాలి దానికి సరిపడగాను, లేకపోతే ఆ పుల్లలు అన్నవి కిందకు వచ్చేస్తాయండి, జారిపోతూ ఉంటాయి. ఈ విధంగానే మనం ఎన్ని కావాలంటే అన్ని చీపులు కట్టుకోవచ్చండి. మనం చీపురు పాడైపోతే ఆ పుల్లలు పడేసి మళ్ళీ అదే పేస్ట్ వాడొచ్చండి. మనకి అదేం పాడవదు, అసలు విరిగిపోదు, ఏమీ అవ్వదు. చెయ్యి కూడా స్మూత్గా ఉంటుంది. మనం ఇవి భద్రపరచుకోవాలంటే మనం బియ్యం సంచులు ఉంటాయి కదండి, ఆ సంచిలో చుట్టేసుకుని చక్కగా పైన ఒక తాడు కట్టేసుకుంటే అవి ఆరిపోకుండా ఉంటాయి చీపుళ్ళు అనేవి. ఈ చీపుళ్ళు ఆరిపోవడం వల్ల ఎర్రగా అయిపోయి పుల్లలు తొందరగా విరిగిపోతాయి. అలా పచ్చగానే ఉండేలాగా చూసుకోవాలి. అందుకోసం మనం ఆ సంచిలో పైన కింద 2 వైపులా తగిలించేసుకుని సంచి చక్కగా కట్టేసుకోవాలండి. మీకు ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నానండి. ఇదిగోండి, నేను ఒక బియ్యం సంచి తీసుకున్నాను. దాన్ని ఇలా పొడవుగా పెట్టుకుని మనం ఈ గ్రీన్గా ఉన్న ఏపున ఇలాగ కవర్ చేసుకోవాలండి. ఇలా కవర్ చేసుకుని చక్కగా ఇలా చుట్టేసుకుని దీనికి తాడు కట్టేసుకుంటే ఈ విధంగా పెట్టుకుని ఈ విధంగా తాడు కట్టేసుకుని ఉంచుకుంటే చక్కగా చీపుళ్ళు ఆరిపోకుండా పాడవకుండా మనకి ఎంతకాలమైనా ఉంటాయండి. ఇలా మనకి వాడుకోవడానికి అవసరానికి ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది ఇంట్లోకి ఉపయోగపడే టిప్ కదండి ఇది. చాలా ఉపయోగంగా ఉంటాయి. మనం ఇలా అయిపోయిన పేస్టులు పాడైన అవసరం లేదు, దాన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.